హలో వ్యూవర్స్. సో, మీకు రామానుజన్స్ మ్యాజిక్ స్క్వేర్ గురించి తెలుసా అండి? సో, అదేంటో ఇవాళ మన రామానుజన్ గారి బర్త్‌డే కాబట్టి నేను ఆ మ్యాజిక్ స్క్వేర్ ఏంటి అన్నది మీకు నేను చెప్పడానికొచ్చేసాను. సో, చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా మంచి లాజిక్‌తో రామానుజన్ గారు క్రియేట్ చేశారనమాట. సో, అదెలాగో చూద్దాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఓకే. సో, దిస్ ఈజ్ ఎ రామానుజన్ స్క్వేర్ అండి. సో, దీని స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు ఏ 4 నంబర్స్ ఎడిషన్ చేసినా సరే, డయాగ్నల్స్ కానివ్వండి, కార్నర్స్ కానివ్వండి, ఏ 4 నంబర్స్ తీసుకొని మీరు ఎడిషన్ చేసినా సేమ్ నెంబర్ వస్తుందనమాట. సో, దీని టోటల్ వచ్చేసి 139 వస్తుందండి. మీరు ఏ రోకి తీసుకోండి, ఏ కాలమ్‌కి తీసుకోండి. ఓకే. అలాగే డయాగ్నల్స్ తీసుకొని కూడా చెక్ చేయండి. లేదా మిడిల్‌లో ఉన్న 4 చూడండి. ఈ 4 కానీ, ఈ 4 కానీ, ఈ కార్నర్స్‌లో ఉన్న 4 నంబర్స్ కానీ ఏది యాడ్ చేసినా మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 139 మాత్రమే వస్తుందండి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇది మన రామానుజన్ గారు క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఓకే. సో, ఇదేం కాదండి, ఇందులో ఏంటంటే ఇది మన రామానుజన్ గారి డేట్ ఆఫ్ బర్త్. ఓకే. దాన్ని తీసుకుని ఈ మ్యాజిక్ స్క్వేర్ అన్నది ఆయన క్రియేట్ చేశారనమాట. ఓకేనా. సో, చూసారా ఎంత బాగుందో. ఎక్కడి నుంచి చేసినా సరే మీకు అలాగే సేమ్ నెంబర్ రావడం అనేది ఎంత జీనియస్ అండి నిజంగా ఆయన కదా. సో, అది ఎలా క్రియేట్ చేశారన్నది చూడండి. సో, వాటి ఎలా క్రియేట్ చేశారో చెప్తున్నాను. సో, ఇదొచ్చేసి మన శ్రీ మ్యాథ్స్ ల్యాబ్ తీసుకున్న డేట్, స్టార్ట్ చేసిన డేట్ అండి. దీంతో నేను ఒక మ్యాజిక్ స్క్వేర్‌ని నేను క్రియేట్ చేశాను. సో, ఇది క్రియేట్ చేశాను కదా. సో, దీని ఎడిషన్ ఎలా చేసినా సరే ఎక్కడి నుంచన్నా 62 వస్తుంది. డయాగ్నల్స్ కానివ్వండి, ఏది తీసుకున్నా దీని ఎడిషన్ వాల్యూ వచ్చేసి 62 వచ్చిందనమాట. సో, నేనైతే ట్రై చేశాను, చెప్తున్నాను. సో, మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ని తీసుకొని ఎలా చేయాలన్నదైతే నేను చెప్తున్నాను. మీరు ట్రై చేయండి. ఓకే. ఇక్కడ చూడండి, డేట్ ఇది కదా. సో, ఇక్కడ ఏబిసిడి ఇది మన రామానుజన్ గారు క్రియేట్ చేసిన ప్యాటర్న్ అండి స్క్వేర్‌కి, మ్యాజిక్ స్క్వేర్‌కి. ఓకే. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 05. ఓకే. బి ఈజ్ ఈక్వల్ టు 12. C is equal to 20 and D is equal to 25. సో, ఈ వాల్యూస్ తీసుకుని ఈ ప్యాటర్న్‌లో నేను ట్రై చేశాను. నాకు కూడా మ్యాజిక్ స్క్వేర్ అనేది వచ్చేసింది. సో, మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.